ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, బంగారం వెండి గురించి మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. మరి ఈరోజు చూసుకుంటే రేటు మీకు తెలిసిందే. అసలు బంగారం అయితే దారుణంగా పెరిగిపోయింది. ఇంకా వెండి అంటారు చెప్పొద్దు, 3 లక్షల మార్క్ దాటేసి 3,05,000లో ఉంది. బంగారం వచ్చేసి 1,47,000 వరకు వెళ్ళిపోయింది. మరి ఆడవాళ్ళకి బంగారానికి చాలా అవినాభావ సంబంధం అని చాలామంది అనలిస్టులు కూడా వాళ్ళ బిజినెస్ పరంగా రేట్స్ గురించి ఎందుకు పెరుగుతుంది ఇవన్నీ చెప్తూ కూడా ఆడవాళ్ళకి బంగారానికి చాలా సంబంధం ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఒకసారి మరి పెరిగిన రేట్ల గురించి మహిళలు ఏమనుకుంటున్నారు ఏంటంటే ఒకసారి. అవినాభావ సంబంధం అంటే అసలు ఈ నగలు పెట్టుకునే వాళ్ళు లేకపోతే బంగారం దేనికి? ఇంకా ఆ పెట్టుకునేదే ఆడవాళ్ళు. ఇంకా అవినాభావ సంబంధం ఎందుకు? ఆ బంగారం పుట్టిందే ఆడవాళ్ళ కోసం. ప్రజెంట్ అప్పుడు సిల్వర్ చూస్తే పూజా సామాన్లని అవన్నీ మనం ఇంటికి సంబంధించిన వస్తువులు వాడేదేంటి, పూజా సామాగ్రి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఆడవాళ్ళకే పరిమితం చేశారు కాబట్టి పూజలు, ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ పెరగటం కోసం వాళ్ళు తయారు చేస్తున్నారా, లేకపోతే మన ఇంట్రెస్ట్ బాగా ఉంది కాబట్టి అవి కొనుక్కొచ్చి మనం పూజ చేస్తున్నామా అనేది ఏది ముందు ఏది వెనక అనేది తెలియదు మనకి. మొత్తానికి ఆ వెండి సామాన్లు తీసుకొచ్చి పూజలు చేసుకోవడం అనేది ఇంట్రెస్ట్గా మారింది. అవన్నీ ఉంటే ఆడవాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా పూజలు చేస్తున్నారు ప్రజెంట్. ఇంకా అందులో రకరకాల డిజైన్స్, రకరకాల ఉపయోగాలు ఆ వస్తువు వల్ల చెప్పడం వాళ్ళు షాప్లో, అది కొనుక్కొని తెచ్చుకోవడం బాగుంటుంది. ఇంట్రెస్టింగ్, పూజల మీద ఇంట్రెస్ట్ పెరగడానికి కూడా అలా తయారు చేస్తున్నారని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు చాలామంది పూజలు చేయడం మానేసుకున్నారు. కొంతమంది అయితే అసలు చేయరు, చేసేవాళ్ళు కూడా మానుతున్నారు. ఏంటంటే ఇలాంటి ఇంట్రెస్ట్లు ఉంటే ఇంకా పూజలు ఇంకా బాగా చేసుకుంటారు, మన హిందూయిజం ముందుకెళ్తుంది అనేది ఒక భావన కావచ్చు. లేదు ఆ వెండిని ఎలా ఉపయోగించాలి, ఇలా రకరకాల బిజినెస్లో రకరకాల విధాలుగా ఆలోచించి బిజినెస్ డెవలప్మెంట్లో ఇది ఒక భాగం అని అనుకోవచ్చు. ఇక ముందుకు వెళ్ళామంటే పాత రోజుల్లో కేవలం వెండి కంచాలు, వెండి గ్లాసులు అంతవరకే చెప్పేవారు. వెండి చెంబులు, వెండి మరచెంబులు ఆ పర్పస్లే చెప్పేవారు. పెళ్ళిళ్ళకి వాటికి పెట్టుకోవడం, తర్వాత ఇంట్లో దాంట్లో భోజనం చేయటం ఇలాంటివి ఉండేవి. అంతకన్నా ముందుకెళ్తే ఈ స్టీలు ఇలాంటి సామాన్ల ప్లేస్లో వెండే వాడేవారు. ఇంకా వంటకి ఇత్తడి సామాన్లు వాడేవారు, ఇత్తడి పాత్రలు అవన్నీ వంటకి వాడేవారు. ఇంకా అన్నిటికీ కూడా నీళ్లు పట్టుకోవాలంటే వెండి గంగాళాలు, మరి ఇంకా ఒక ఫ్లవర్స్ వేసి పెట్టాలంటే వెండి ఇట్లా బుట్టలు లాంటివి. ఇంట్లో అన్ని వెండి సామాన్లే ఉండేవి. అంటే వెండి చాలా తక్కువ రేటు. ఇప్పుడు మనం స్టీల్ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎలా వాడుతున్నాము ఇంట్లో, ఒకప్పుడు ఒక 100 సంవత్సరాల నాడు అంతా వెండి సామాన్లు. ఇంట్లో ఏది చూసినా టేబుల్కి అంచులు ఉంటాయి కదా, ఈ అంచులకి సిల్వర్ కార్వింగ్ చేసి తొడుగుల్లాగా కార్నర్స్కి పెట్టడము, అట్లానే ఇంటి తలుపులకి కార్వింగ్ చేసినటువంటి వెండి రేకులు తాపడం చేయించడము, ఇలాంటివన్నీ చూడండి. మనకి వెనక చూస్తే కొన్ని గుళ్ళకి వెండి బంగారాలు తాపడాలతో, తిరుపతి చూసుకున్నా కూడా అంతే కదా, వెండి బంగారాలు తాపడాల తలుపులు అవన్నీ చూస్తే వెండితోనే. అంటే వెండిని ఆ రకంగా ఉపయోగించే రోజులు అవి. ఇప్పుడు ప్లాస్టిక్, స్టీల్ ఎలాగో అలాగా. తర్వాత కాలంలో పూజా సామాగ్రి విపరీతంగా పెరిగింది వెండి. ఇప్పుడు ప్రజెంట్ మనం కూడా పూజా సామాగ్రితో బాగా వాడుతున్నాం వెండి. ఇప్పుడు ఇంకా ఈ రోజు సంగతి చెప్పాలంటే వెండిని సోలార్ సిస్టమ్స్లో కానీ, ఈ ఆటోమొబైల్స్, కార్లు తయారీ, ఇంకా అనేక వాటిల్లో వెండిని బాగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి వెండి వాడకం చాలా అంటే చాలా ఎక్కువైంది. ఇంకా ప్రపంచంలో అనేక క్రైసిస్లు నడుస్తున్నాయి. ఇప్పుడు అమెరికా, తర్వాత వర్జీనియా, ఏవో కంట్రీస్ ఆ యుద్ధాలు, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా ఆ యుద్ధాలు ఈ సందర్భంగా కూడా ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కానీ, ఇంటర్నేషనల్ విషయాలు ఏదైనా కూడా ఇది పెరుగుతుంది అంటే అక్కడ ఎఫెక్ట్ మనకి. ఏది ఇక్కడ పెరిగిందా, ఏది ఇక్కడ మార్పు వచ్చిందంటే అమెరికా. అంటే మరి అమెరికా అగ్రరాజ్యం అయిపోయింది, వాడు లీడర్షిప్ చేస్తున్నాడు. ఏం చేస్తే ఇంకా అదే మనకి ట్రెండ్ అయిపోతుంది. ఇలా చూసుకుంటే మరి ఇవన్నీ పెరిగిపోతున్నాయి వెండి బంగారాలు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? నేను నిన్న కూడా ప్రజెంట్ అనుకున్నా, అసలు నిన్న నిజంగా ఏదైనా ఒక చిన్నది తెచ్చుకుందమ్మా వెళ్ళి ఒక 1 lakh అనుకున్నా. తెల్లారే వరకు ఇంకా ఇంకొంచెం పెరిగి కూర్చుంది. అయితే నాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే, చూసుకుంటే ఈ ఇయర్ 2025లో పెరుగుతూనే ఉంది. పెరిగిన ప్రతిసారి కంపారిటివ్గా చూస్తే వెండి గామల్లో ఒక ₹1,00,000 పెరిగింది. అంటే 2025 స్టార్టింగ్లో ₹1,00,000 తక్కువ ఉన్నట్టేగా బంగారం. అప్పుడు అది పెరిగిన రేట్ ప్రకారం చూస్తే ఆ రోజున వెండి రేటు చాలా ఎక్కువ ఉండింది. కానీ ఇప్పుడు చూస్తే ₹1,00,000 పెరిగింది. అంటే ₹1,00,000 తక్కువ లాస్ట్ ఇయర్.
అలాంటప్పుడు కొనుక్కుంటే బాగుండేని ఇప్పుడు బాధపడే ప్రజలు ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడే పెరిగేది వెండి అయినా సరే బంగారం అయినా సరే ఎప్పటికప్పుడే పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గిందో పెరిగిందో అని చెప్తుంటారు మధ్యలో. చెప్పినప్పుడు ఏం చేయాలి మనం? ఒకవేళ మనం కొనాలి అని అనుకుని ఉంటాం కదా, అన్ని డబ్బులు రెడీ చేసుకుని ఉంటాం అనుకోండి. సరే కొంచెం పెరిగింది, ఒక 2,000 పెరిగింది. వెండి చూస్తే కంపారిటివ్గా 10,000 వరకు తగ్గుతూ ఉంది కదా. అలాంటప్పుడు టక్కన వెళ్ళి మనం ఎంతో కొంత కొని తెచ్చుకోవడం అనేది బెటర్ అయిన మార్గం. అంటే కొనాల్సి తప్పనిసరి పరిస్థితి అనుకుంటే కొనాలనుకున్న మార్గం నాకైతే ఇది అనిపించింది. ఎందుకంటే నిన్న నేను అనుకున్న ఒక చిన్నది తెచ్చుకుందాం, ఒక 1 lakh అనుకుంటే తెల్లారిపాటికి పెరిగింది. అది నిన్న వెళ్ళినట్టయితే నాకు ఇది తగ్గేది కదా అని నాకు ఐడియా వచ్చింది. అసలు నిజంగా ఆ ఐడియాలో నుంచి ఇది వచ్చిందనమాట. సో ఇంకా ఇది తగ్గడం అనేది ఎక్కడ మనకి చూపు మేరల్లో కనిపించట్లేదు. అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి నాకు అనిపించింది ఇవాళ లేకపోతే ఈ వారంలో ఒక 2,000, 4,000, 3,000 తగ్గింది అనుకుంటే అప్పుడు వెంటనే వెళ్ళి కొనుక్కోవడం అనేది బెటర్. లేదు అనుకుంటే అసలు అందరం కలిసి చుప్చాప్ కూర్చోవడం బెటర్. ఎందుకులే ఇప్పుడు ఇదంతా. మళ్ళీ ఈ సంవత్సరం చివరికి ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయంట. మరి పెరగటమే కానీ మన చిన్నప్పటి నుంచి చూసుకుంటే ఏదైనా ఇప్పటివరకు పెరిగిందే కానీ తగ్గిందా? ఏదైనా అంతే. కందిపప్పు దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి ఏదైనా పెరుగుతూనే ఉంది కానీ గ్రాఫ్ అనేది తగ్గటం లేదు. అలాంటప్పుడు ఏ రోజులకు ఆ రోజే ఇంకా ఆ రేట్ అనుకోవడమే, అనుకుని అవసరం అనుకుంటే కొనుక్కోవడమే. ఫైనల్గా మేడం, మరి బంగారం ధర పెరుగుతూ ఉంది, వెండి కూడా, బంగారం వెండి, మరి మహిళలకి ఏమైనా చెప్తారా? కొంతమంది ఉంటారు కదా, పెరిగినా తగ్గినా కూడా కొనేవాళ్ళు ఉంటారు, ఆ కేటగిరీ వేరే ఉంటారు. మరి ఇంట్లో సతాయించడం హస్బెండ్స్ని అంటే మీరేమని చెప్తారు? సతాయించొద్దని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇంకా చెప్పాలంటే హౌస్ మేనేజ్మెంట్ ఆడవాళ్ళకే కదా ఎక్కువ బాగా తెలుస్తుంది. ఇంట్లో స్థితిగతులు ఆడవాళ్లే ఎక్కువ పట్టించుకుని ఉంటారు, తెలిసేది వాళ్ళకే. ఇప్పుడు మనకి ఆ స్థితి ఉందా లేదా, కొనుక్కునే స్థితి ఉందా లేదా, లేకపోతే అమ్మాయి పెళ్ళి వచ్చింది, అమ్మాయికి నా ఒంటి మీద బంగారం ఏదైనా పెట్టినా సరే అల్లుడికి ఏదైనా పెట్టాలి, పాత బంగారాలు పెడితే ఎలా ఉంటుందో. అంటే ఆడపిల్లలకి బాలతోడుగా అని చెప్పి చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు, చెవుకని, పాపిడి వెళ్ళని, చిన్న చిన్న వంకీలు, చిన్న చిన్న వడ్డాణాలు, అవన్నీ చాలామంది చెడగొట్టరు, అలా ఉంచుతారు. మళ్ళీ తనకి ఒక పాప పుట్టినప్పుడు ఆ పాపకి ఆ అమ్మాయి పెట్టుకుంటుంది. అందుకని చెప్పి ఆ బంగారాన్ని చెడగొట్టకుండా యాజ్ ఇట్ ఈస్గా పెళ్లిలో ఇచ్చేస్తారు, దాన్ని బాలతోడుగా అంటారు. ప్లస్ అమ్మాయికి ఇష్టమైన ఆర్నమెంట్స్ మళ్ళీ తల్లి బంగారం చెడగొట్టి చేయించడం కానీ, లేకపోతే డబ్బులుంటే కొత్తది కొనటం కానీ మన ఆచారం. అమ్మాయికి ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు. అబ్బాయికి అనేటప్పటికి అలా కాదు కదా, అల్లుడికి ఏదో ఒప్పుకున్నందుకు ఏదో ఒకటి మంచిది పెట్టాలని అనుకుంటారు. ఇదంతా ఎవరికి తెలుస్తుంది? లేడీస్కే తెలుస్తుంది కదా. ఏం చేద్దాం అని భార్యాభర్త అనుకున్నప్పుడు ఫైనల్ డెసిషన్ ఈ విషయంలో మాత్రం ఆడవాళ్లే చేయగలుగుతారు. మరి అలాంటప్పుడు భర్తల్ని ఎలా బాధ పెడతారు, ఎలా హింస పెడతారు? పెట్టచ్చునా? పెట్టకూడదు. నువ్వు అన్నీ రంగం సిద్ధం చేసి ఇది ఓకే అంటే ఆయన ఆ డబ్బుల్ని పే చేయగలుగుతాడు ఆయన. ఎందుకంటే భార్య చెప్పింది, ఇదేదో సూటబుల్గానే తను ఆలోచించగలుగుతుంది కాబట్టి నాకు వచ్చిన నష్టం ఏం లేదని గుడ్డిగా ఫాలో అవుతాడు భార్యని. అంతేగాని అతన్ని హింస పెట్టి, తల తాకట్టు పెట్టి తీసుకురా, కన్నం వేసి తీసుకురా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ పలానా రోజుకి అది రెడీగా ఉండాలి అని అంటే మాత్రం మగవాడికి ఖచ్చితంగా తప్పటడుగులు వేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పు చేసి పప్పు కూడా తినేవాళ్ళు లేదా? అది ఉండనే ఉంది కదా సామెత. అప్పు చేసి భార్య ఇలా అంది కాబట్టి కొంతమంది మగవాళ్ళు ఇలా ఆలోచిస్తారు, అమ్మో ఇంత పేచి పెట్టేసింది, ఇప్పుడు ఎలాగోలా తేకపోతే ఆ పరిస్థితి నడిచేటట్లేదని తల తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి పని గడిపేవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది తెలివిగల మగాళ్ళు, నువ్వు అరిచి గీపెట్టు, 9 పైసా రాలదు, నాకు అనవసరం, నేను ఎక్కడికి అప్పు చేయను, నా దగ్గర లేదు, నోరు మూసుకొని కూర్చో, ఇగో ఇంత ఉంది, దీనికి ఏమన్నా కుదిరితే తెచ్చుకోలేక నోరు మూసుకొని కూర్చో, ఎక్స్ట్రా నా దగ్గర లేదు అనే మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా గనక మగవాళ్ళని హింస పెడితే ఆడవాళ్ళు, మగవాళ్ళు అలాగే ఉండాలి. ఎందుకంటే ఇబ్బంది పడేది వాళ్ళు కదా. ఇద్దరు జాబ్ చేస్తుంటే ఏమో లోన్స్ తీసుకోవచ్చు, లేకపోతే సేవింగ్స్ ఉంటాయి, అది వేరే ఉంది. అలా లేదు, ఒకతనే సంపాదిస్తున్నాడు, భార్య హౌస్ వైఫ్ అయినప్పుడు ఇలాంటి సమన్వయం అనేది అవసరం ఇద్దరికి కూడా. అప్పుడు మగవాళ్ళు కొంచెం ఈ రకంగా గట్టిగా ఉండకపోతే అప్పుల పాలు అవుతారు. కొంతమంది ఆడవాళ్ళు నిజంగానే నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఆ మాట వాడతారండి. అంటే అతను ఏమైపోయినా నీకు ఇష్టమేనా, నీకు పని గడవాలా, అది తప్పు కదా. అది ఆడవాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఆయనకి కూడా సహకరించాలి. తర్వాత ఆయన కూడా తప్పు మార్గంలోనే అప్లై తీసుకొచ్చి చేయకూడదు. ఇది ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను చెప్పినట్టు ఎప్పుడు తగ్గితే అప్పుడు వెళ్ళి కొద్దిగా తెచ్చుకోండి. థ్యాంక్ యూ.